నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజు అమ్మ. ఏం చేస్తారన్న మీరు? నేను మెడికల్ హాస్పిటల్లో ఆర్ఎస్ డిపార్ట్మెంట్ చేస్తాను. ఏ ఏరియా అన్న మీది? అది చిన్నవాళ్ళ అన్న, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ప్రజెంట్ ప్రభుత్వ పాలన అనేది చాలా బాగుందమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా చాలామంది చాలా రకాలుగా హ్యాపీగా ఉన్నారు. అది నెక్స్ట్ నిరుద్యోగం గురించి కానీ, నెక్స్ట్ స్కీమ్స్ విషయంలో కానీ, ఇల్లుల విషయంలో కానీ, నెక్స్ట్ ఆసరా, ఇలాంటి చాలా స్కీమ్స్ వల్ల కూడా ప్రజెంట్ గవర్నమెంట్ అభివృద్ధి పరంగా చాలా బాగుంది. జనాలు నాకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఇలాంటి గవర్నమెంట్ నెక్స్ట్ కూడా రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే 2024 ఎలక్షన్స్లో భాగంగా ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేనైతే పక్కాగా వైఎస్ఆర్ సీపీ చేస్తానమ్మా. మా ఇంట్లో అన్నీ కూడా అంతే. నేను ఇంకా ఏమైనా చెప్తాను, ఎందుకంటే అభివృద్ధి అలా జరిగింది కాబట్టి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చేయూత తీసుకున్నాం, 45 నుండి 60 సంవత్సరాలు ఉన్న వయసు గల మహిళలకి ఇస్తున్నారు. దానివల్ల ఆ డబ్బులు తీసుకొచ్చాలి వాళ్ళు ఏదైనా వృత్తిరీత్యా అభివృద్ధి చెందడానికి, పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ ఆసరా అనేది మన డ్వాక్రా రుణమాఫీ వస్తుంది అమౌంట్, అది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి 100% న్యాయం జరుగుతుంది. ఈ మధ్యన మన 25 లక్షలు కూడా చేశారు. సో అది ఒక స్కీమ్, ఎందుకంటే అది వచ్చింది. మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా అనేసి ఇస్తున్నారు స్కీమ్స్. రోజుకి 220 రూపాయలు చెప్తున్నారు. అది సుమారుగా ఒక ప్రతి మనిషికి 5,000, 10,000 వరకు కూడా వస్తుంది. దానివల్ల వాళ్ళు మందులు కొనుక్కోవడానికి, డిశ్చార్జ్ అయిన తర్వాత పనికి వెళ్ళరు కదా కొన్ని రోజులు, దానికి కూడా పనికి వస్తుంది. నెక్స్ట్ పెన్షన్ల పెంపు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళు కానీ ఎవరు పెద్దలు అంటే వాళ్ళు అంటే పనికి వెళ్ళరు, కానీ ఇంట్లో కొంతమందికి భారంగా లేకుండా వాళ్ళు మట్టుకలు బతకడానికి కూడా అదొక స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తోడు అనే స్కీమ్ ఒకటి పెట్టారు. తోపుడు బళ్ళు వాళ్ళకి కూడా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇల్లు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ మేము చూసిన ఇల్లు అక్కడ ఆల్రెడీ లేచిపోయాము. ఇల్లు అవి కూడా కొద్ది రోజుల్లో ఓపెన్ చేస్తామని తెలుస్తుంది. దానివల్ల కూడా హ్యాపీగా ఉన్నాం. అయితే ఎలక్షన్స్లో భాగంగా మిగతా పార్టీలు సంక్షేమం చేస్తాం, మీకు మేలు జరుగుతుంది, మా పార్టీని గెలిపించండి, మా పార్టీని మాత్రమే గెలిపించండి అని చెప్తున్నారు. మరి వారిని కాదనుకుని మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకండి కోరుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ టైం అలాగా మేలు జరగలేదు కాబట్టి 2019 ఎలక్షన్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించుకున్నాం. ఈ 4 సంవత్సరాల పరిపాలన కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం కాబట్టి అభివృద్ధి చూసాం. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారో మేము స్కీమ్స్ పెడతాం అంటారు. మన గవర్నమెంట్ కూడా స్కీమ్స్ పెట్టింది, ఆ రకంగా కూడా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా దగ్గర సుమారు 4 లక్షల ఉద్యోగాలు తీశారు. నెక్స్ట్ ఈ మధ్యన కూడా డిఎస్ ఇస్తానని కూడా చెప్తున్నారు. ఈ రకం కూడా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ అంతమంది కూడా ఇండస్ట్రియల్ పరంగా కూడా చెప్పారు, వస్తాయి కొన్ని ఫ్యాక్టరీస్ అవి వస్తాయి, వాటికి కూడా ఇంకా అంతమంది కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి. సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వమే కావాలనుకుంటాం, కానీ వేరే ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి మనం ఈ ప్రభుత్వం గెలిపించుకుంటాం. అయితే జగన్ గారు 2019లో గెలిచిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ అనేది స్థాపించారు. అయితే దీనిపైన కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఒక వాలంటీర్లు అవసరమే లేదు అని చెప్తున్నారు. వాళ్ళ వల్ల మిగతావి కూడా జరుగుతున్నాయి. పర్సనల్ డీటెయిల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి, ముఖ్యంగా వాలంటీర్స్ వల్లని కొంతమంది నాయకులు చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ స్టార్టింగ్ నుండి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం చాలా మంచిది, చాలా మంచిది. ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, గ్రూప్ చాలామంది పెన్షన్, వికలాంగులు కానీ వితంతువులు కానీ చాలామంది పెన్షన్లు తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒక రోజు సెలవు పెట్టి కూడా ఒకరోజు కూలిపోతుంది. నెక్స్ట్ వృద్ధులు ముసలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు గడ్డీ డే ఉంటారు, అలాంటి కూడా వెళ్ళలేదు. సో ఇలాంటి ఇంటి దగ్గరికి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఇంటికి తెచ్చి మార్నింగ్ 5 o'clock 6 o'clock కొంతమంది 4 గంటలు కూడా వాలంటీర్ అందరూ ఇస్తున్నారు. అలాంటి ప్రతి ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు అమ్మాయి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడ తీసుకుంటున్నాం, మళ్ళీ మేము చేసుకొని కూడా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ తీసుకుంటున్నామని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ కూడా వాలంటీర్ చేస్తారు. ఇంకేదైనా స్కీమ్ కావాలని వీళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, వీళ్ళు పనులు మానుకోకుండా వాలంటీర్ ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర అంత డేటా తీసుకొని సచివాలయంకి అప్పచెప్తారు. సచివాలయంలో అప్లై చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు. సో వాళ్ళ ద్వారా అయితే 100% చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు తప్ప అందులో నిజాలు అయితే లేదు. అయితే లోకేష్ గారి పాదయాత్ర యువగలం అని చేపట్టారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? యువగలం అంటే లాస్ట్ టైం 2019లో నమ్మలేదు, ఇప్పుడే నమ్ముతారమ్మా, ఇదే గెలడానికి అలా చేస్తున్నారు అంతే.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో మన లోకేష్ గారు యువకాలం అనేది ఆఫ్ చేశారు. ఇప్పుడు ప్రజలు కావాలనుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా అవసరం లేదు, ప్రజలే కావాలనుకుంటే అప్పుడు ఆ టైంలో కూడా పాదయాత్ర చేసి ప్రజలకు మా నాన్న కోసం కాకుండా మీ అందరి కోసం వచ్చానని చెప్పేటట్టు విధంగా ఉంటే నమ్ముతారమ్మా. అప్పుడేమో వాళ్ళ నాన్నగారి కోసం గ్యాప్ ఇచ్చారు అతను. సో మళ్ళీ ఎందుకు నమ్ముతారు అంటే స్వార్థ రాజకీయాల కోసం యువకాలం చేస్తారు.